చేసుకుందాము. దశమ భాగం. దశమ భాగములు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుండి 11. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుండి 11. దశమ భాగము ఇవాళ కరెక్ట్గా 10వ భాగము 10వ వంతు ఇవాళ ఒక వంతు తగ్గితే ఇవ్వకూడదా? ఒక 2 వంతులు 12% ఎక్కువ ఇవ్వకూడదా? ఇస్తే ఎక్కడ ఇవ్వాలి? మందిరంలోనే ఇవ్వాలా? రండి 1 కొరింథీ పత్రిక అనేక అనుమానాలు నివృత్తి చేసుకుందాము. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు. ఎవరైనా చదువుతారా దయచేసి? నేను చదువుతాను ఫస్ట్ గారు. అమ్మా చదవండి. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట చేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకానుచారమును బట్టి చెప్పుచున్నావా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన 11వ వచనం పూర్తయిందా? మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఆమేన్, 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 ఆమేన్. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని అందులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు తాగని వాడేవాడు. ఈ మాటను లోకానుసారముగా బట్టి చెప్తున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటివి చెప్తున్నది కదా. దేవుని ధర్మశాస్త్రములో మనందరికీ తెలిసిన ధర్మశాస్త్రము పాత నిబంధన చివరి ప్రవక్త మలాకి ప్రవక్తల కాలము 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు ధర్మశాస్త్రములో చెప్పబడి లేఖనములలో పొందుపరచబడి ఆథరైజ్ చేయబడి మలాకి 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. మలాకి 3:8 నుండి 10 వచనాలు చదవండమ్మా. ఫాస్ట్ గారు నేను చదువుతున్నా. మలాకి 3వ అధ్యాయము 8 నుండి 10 వచనములు. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి. ఎక్కడ చదువుతున్నా? మలాకి 3:11. సారీ పాస్టర్ గారు, 8:10. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలిరుతురు.
దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ట అర్పణలను ఇయ్యక దొంగిలిస్తురి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే విన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తిరిగి దశమ భాగములు చెల్లించిన భక్తులకు, దేవుని పిల్లలకు స్టోరేజ్ ఉంది పరలోకంలో. అందులో పట్టజాలని విస్తారమైన ధననిధులు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి, కిక్కిరిసి ఆశీర్వాదాలు కొత్త కొత్తవి, టేబుళ్ళు, సామానులు, బళ్ళు, ఎన్నో అమూల్యమైన విలువైన వస్తువులు దాచబడితే, కిక్కిరిసి దాచబడితే, పట్నా స్టేషన్లో 5-6 లక్షల మంది జనాలు ఉన్నట్టు ఆకాశమను మంచి ధననిధిని తెరిచి ఆ కిక్కిరిసిపోయి పట్టజాలనంత విస్తారమైన ధననిధులు కలవాడు, అడిగి ఊహించి వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గలవాడు పరలోకపు మన తండ్రి. దశమ భాగం ఇచ్చిన వారికి ఎంత దీవెనలు ఇస్తున్నాడో పాత నిబంధనలో చెప్పబడింది. పాత నిబంధన అంటే హోరేబు కొండ, సినాయి పర్వతము, నిబంధన, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రము కూడా చెప్తున్నది కదా. ధర్మశాస్త్రము మాత్రమే చెప్తున్నదా? ధర్మశాస్త్రము బాలశిక్ష కూడా ఆయన, పెద్ద బాలశిక్ష. మనందరము పాత దినాల్లో నెమరు వేసుకుంటే పెద్ద బాలశిక్ష ఉండేది. బాలశిక్ష కూడా ఆయన ధర్మశాస్త్రం. అది అక్షరాభ్యాసము నేర్పించెను. అది ధర్మము అనగా ఏమిటి, పాపము అనగా ఏమిటి, మనకు వివేచన దొరికెను. ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపముగా ఆరోపించబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే, ఆజ్ఞ ఇవ్వబడిన తర్వాతే ఏది చేయకూడనివో ఏది చేయవలసినవో మనకు స్పష్టమైంది. ధర్మశాస్త్రములో దశమ భాగము ఉన్నది. ధర్మశాస్త్రము గలతీ 3వ అధ్యాయము 24వ వచనం. గలతీ 3వ అధ్యాయం 24వ వచనం. వెంటనే చదవండి. వెంటనే ఎవరికి దొరికితే వారు చదవండి. వెంటనే తీసిన వారు చదవండి దయచేసి. వెంటనే తీసిన వారు చదవండి. గలతీ 3వ అధ్యాయము 4వ వచనం. 24వ వచనం. 24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు రాయను. ఆమేన్. ఎక్కడ అక్షరాభ్యాసము నేర్చుకుంటేమో ఆ ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తామా? మనం విశ్వాసమునకు మూలమైన ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తామా? కాదండి. ధర్మశాస్త్రమును పాటించవలసిన పద్ధతులమైన కనుక నా మందిరములో ఆహారం ఉండునట్లు దశమ భాగములు నావి అని చెప్పిన యెహోవా ఎప్పుడు చెప్పాడు? విశ్వాసము మూలముగా నీతిమంతులను ఎప్పుడు తీర్చాడు? మోషే రాకముందే కదా. మోషే సీనాయి పర్వతమందు దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, ఇచ్చాడు కదా. 400 సంవత్సరాలకు పూర్వము అబ్రహాము ఏం చేశాడో,
అబ్రహాము ఏం చేశాడు? ఆదికాండము 13వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 20వ వచనం. వెంటనే తీసిన వారు చదవండి. సమయం చాలా ఫాస్ట్ గా కలిసిపోతున్నది. హిందీ వాళ్ళు వచ్చేస్తారు. వెంటనే తీసి చదవండి. 13వ అధ్యాయము 20వ వచనం. పాస్టర్ గారు 13వ అధ్యాయము 20వ వచనం. అమ్మా 20 లేదు లేదు ఆదికాండము ఒక నిమిషం ఆగండి. 14వ అధ్యాయము 20వ వచనం. మెల్కీసెదెకు వృత్తాంతము 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు అబ్రహాము 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము ధర్మశాస్త్రం ఉన్నప్పుడా? తర్వాత 400 ఏళ్లకు ధర్మశాస్త్రము, 500 ఏళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా అబ్రహాముకు జీవించిన కాలం తర్వాత. ధర్మశాస్త్రము లేనప్పుడే ఆది పితరుడే అబ్రహాము గారే దశమ భాగం ఇచ్చాడు. యాకోబు కూడా దశమ భాగం ఇచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. దయచేసి త్వరగా చదవండి. ఫస్ట్ గారు 22 ఆదికాండము 28వ అధ్యాయము 22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు మొక్కుకున్నాడు? తర్వాత ఎప్పుడో 400 సంవత్సరాల తర్వాత సినాయి పర్వతమందు స్థాపించబడిన ధర్మశాస్త్రం ఉన్నప్పుడా? అబ్రహాము యాకోబు 10వ వంతు ఇచ్చిరి. విశ్వాస మూలముగా నీతిమంతులు తీర్చబడిన పరిశుద్ధులు, క్రియల మూలముగా కాకుండా విశ్వాస మూలముగా నీతిమంతులుగా పిలువబడిన పరిశుద్ధులు అబ్రహాము, యాకోబు. ధర్మశాస్త్రం లేని కాలమందే, ధర్మశాస్త్రం ఇవ్వబడిన కాలమందే, ధర్మశాస్త్రమే అక్షరాభ్యాసం నేర్పిస్తే బాల శిక్షకుడు అయితే తప్పకుండా దశమ భాగం ఇవ్వాలి. అయితే లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. ధర్మశాస్త్రం కూడా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా, హోరేబు కొండ మీద పొందిన ధర్మశాస్త్రములో కూడా ఈ మాట చెప్పబడింది. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. చదవండి అమ్మా హెప్సిబా గారు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. నొప్ప దశమ భాగము ఇవ్వచ్చా? 5% ఇవ్వచ్చు కదా. 10వ భాగం 10వ భాగం యెహోవా సొమ్ము, ఆయన సొత్తు. హెప్సిబా గారు మీట్లో ఉంటారా? దయచేసి. యెహోవా సొమ్ము అది. యెహోవా సొమ్ము యెహోవాకి ఇవ్వటానికి దొంగతనం చేస్తే దేవుడు ఊరుకుంటాడా?
నరుడు ఏమి ఏమి చేసి నువ్వు ఈ యొక్క దొంగిలితమని చెప్తున్నారు కదా? దొంగతనం చేస్తారా? దొంగిలితారా? దశం భాగం ఇవ్వకుండా దేవుని సొమ్ము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము చదవండి, వెంటనే చదవండి, ఆలస్యమైపోతుందండి. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. ఆమేన్. లేవీయులకు మిగతా గోత్రములో యాకోబు సంతానంలో 12 గోత్రాలు ఉంటాయి. ఒక గోత్రము ఆలయ సంబంధమైన పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. అదే అధ్యాయంలో 26 కూడా చదవండి. అదే అధ్యాయంలో అక్కడే 18-26 కూడా చదవండి పానిశ్రీ గారు. నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. చూసారా? లేవీయులకు ఇవ్వబడింది కదా దశమ భాగము. ఆలయ సంబంధమైన పరిచర్య చేసేవారికి కదా. దేవుడు తింటాడా? దేవుడు ఆకలిగా ఉంటాడా? దేవుడికి అన్నం పెట్టవలసి ఉంటుందా? దేవుడు 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 పెట్టకపోతే ఏమి, ఇవ్వకపోతే ఏమి అని నేడు అనేక అనుమానాలు. ఏదో పెద్ద టాపిక్ అయిపోయినట్టు, ముఖ్య అంశం అయిపోయినట్టు, ప్రధానమైన అంశం అయిపోయినట్టు. అయ్యా, వారమంతా పనిచేసుకోండి, నెలంతా పనిచేసుకోండి, వచ్చిన దాంట్లో 10వ వంతు దేవుందండి, దేవునికి ఇవ్వండి అని లేవీయులు, ఆలయ సంబంధమైన సేవకులు చేసేవారు, యాజకులు ఈయనకు అభ్యర్థనల ప్రకారం వేడుకుంటా ఉంటే ఇవరా? దొంగిలుతారా? ఇవరా? అయితే ఏ మందిరములోనికి ఇవ్వాలి? పాత నిబంధన గ్రంథములో మలాకీలో చెప్పబడినట్టుగా, నా మందిరములో ఆహారం ఉన్నట్లు నా సొమ్ము నాకు కావాలి, తీసుకురండి, శోధించండి, పట్టచాలనంత విస్తారమైన తలుపులు తెరవటానికి వీల్లేదు, తలుపులు కిటికీలు తెరవటానికి వీల్లేదు. కొంచెం ఓపెన్ చేస్తే అనేకమైన విస్తారమైన ఆశీర్వాదాలు, మేలులు బయట పడిపోతూ ఉంటాయి. అంతగా ఇస్తాను అని పరలోకపు నాయన, పరలోకపు తండ్రి చెప్తా ఉంటే దొంగతనం చేస్తారా దేవుని దశమ భాగం ఇవ్వటానికి? అయితే పాత నిబంధన మందిరం ఏది? బబులోను చెరలో కూలిపోయాను కదా. నెహెమ్యా కాలము, హగ్గై, జెఫన్యా, ఎజ్రా కాలంలో ప్రాకారములు కట్టబడిన కదా. 400 సంవత్సరములు ఇశ్రాయేలులు ఆరాధించిన, 7 సంవత్సరములు కట్టిన సొలొమోను వర్ణాను కల్లము, యెబూసీయుని యొక్క దావీదుకున్న స్థలము, అక్కడే నిర్మించబడిన మందిరము, 400 సంవత్సరాలు ఇశ్రాయేలులు ఆరాధించిన మందిరము ధ్వంసం చేయబడిన కదా. ఏ కారణం చేత ధ్వంసం చేయబడెను? ఇతరులు దోషులైనందువలనే కదా. 46 సంవత్సరములు యేసు కాలములో మందిరం కట్టబడిన కదా. యేసు కాలములో యేసు ప్రవచించిన ప్రకారము క్రీస్తు శకము 70 ఆ 2వ మందిరము పడిపోయాను కదా. పట్టుమని 46 సంవత్సరాలు కట్టిన మందిరము 46 సంవత్సరాలు నిలవలేకపోయాను కదా. క్రీస్తు శకము 30లో ప్రవచనం చెప్తే 70లోనే నెరవేరింది కదా. 6 - 46 40 ఏళ్ళకే కూలిపోయాను కదా. రాయి మీద రాయి ఉండకుండా
ఇస్రాయల్ మన దేశంలో 1948లో ఇండిపెండెంట్ ఇండియాకి వచ్చిన ఏడాది తర్వాత సొంత భూమి కనుగొని మా పితరుడు మా నాయన అని పరిగట్టి అప్పుడు ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాడు? మందిరం ఉన్నదా? చివరిగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము, ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం, సజీవమైన రాళ్ళు. దేశ దేశాల్లో విస్తరించిన సార్వత్రిక సంఘం ఆత్మ సంబంధమైన మందిరం. ఆలయాలే మందిరాలు అనుకుంటే వీఆర్ మిస్టేకెన్. ఆలయము మందిరము కట్టబడుతున్నా, మూడోసారి యెరూషలేము పట్టణంలోనే మందిరం కట్టబడుతున్నా ఆత్మ సంబంధమైన మందిరము నిలబడి ఉన్నది. సౌవార్తిక సంఘము, సార్వత్రిక సంఘము, ఆత్మ సంబంధమైన రక్షణతో విశ్వాసుల చేత కట్టబడే మందిరం. ఇందులోనికి జనముల ఐశ్వర్యము వచ్చును. ఇందులోనికి యెషయా గ్రంథము 60వ అధ్యాయము అంతా ఈ మందిరం గురించే చెప్పబడింది. ఈ మందిరం గురించి, ఈ మందిరానికి దశమ భాగము వాళ్ళ శిక్షకుడు నేర్పించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది, విశ్వాసం ముందు అభివృద్ధి పొందుతున్నాము. ఇంకా ఆ 10వ వంతు ఎక్కువ ఇవ్వాలా, ఇంకా 10వ వంతు ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా, శక్తికి మించి ఇవ్వాలి, అప్పు చేసి ఇవ్వాలి, దేవుని కార్యక్రమాలకు, సువార్త సంఘములో ఇవ్వాలి, సువార్త ప్రకటించుతున్న ఆసక్తిపరులైన బిడ్డలను ప్రోత్సహించాలి. లేవీయులకు ఇవ్వబడింది కదా దశమ భాగంలో. ఎందుకు ఇమ్మని చెప్పాడు దేవుడు? లేవీయులు తృప్తిగా భుజించి తృప్తి పడతారు కదా. యాజకులు తిన్న తర్వాత, యాజకులు భుజించిన తర్వాత, యాజకులు సౌఖ్యము చూసిన తర్వాత ఆ జనులకు ఇవ్వాలి కదా. యాజకులు డొక్కలు మాడుతూ ఉంటే, యాజకులు సేవకులు, సువార్త సేవకులు కట్టుకోవడానికి తగినంత బట్ట కరువైతే ఏ విధంగా సువార్త ప్రకటిస్తాడు? ద్రాక్ష తోట వేసిన వాడు ద్రాక్ష పంట తింటాడు కదా. కలం తొక్కిన ఎద్దు 4 గరికెలు తింటాడు కదా. స్వార్థ సేవకులు క్రీస్తు ఆత్మ సంబంధమైన మందిరమును కట్టువారు. రక్షణ లేని నశించు ఆత్మలను సంపాదించేవారు. ఇప్పుడు కదా ఆత్మ సంబంధమైన మందిరం కదా. నాట్ ఓన్లీ 10%. వాళ్ళ శిక్షకుని కాలమందే 10%. ఇప్పుడు చాలా అభివృద్ధి పొందిన విశ్వాసం, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎప్పుడో బాలశిక్ష, ఎప్పుడో పెద్ద బాలశిక్ష, ఓనమాలు నేర్పించిన బాలశిక్ష కాలంలోనే దశమ భాగము ఉంటే ఇప్పుడు 20% ఇస్తే తప్పేముంది? ఇప్పుడు 25% ఇస్తే తప్పేముంది?
కోలుగట్టే అనే భక్తుడు చెప్తారు ఘనంగా, క్రమముగా అభివృద్ధి పొందినప్పుడు సగం సగం ఇచ్చాడంటే దేవునికి. 99% ఇస్తున్నాడు దేవునికి, ఒక్క 1% పెట్టుకుంటున్నాడు. 1% కోటాను కోట్ల డబ్బు మిగులుతుంది. 1% అయ్యలారా, అమలారా, దేవుని యొక్క దొంగిలింపు సుమా, దేవుని యొక్క దొంగిలింపు సుమా. దశమ భాగము మించి అనేక వచనాలు ఉన్నాయి, సమయం చాలదు. దశమ భాగమును మించి దేవునికి ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి, శోధించండి. పట్టజాలనంత విస్తారమైన అనేకులు బంగళాలు, మ్యాన్షన్స్, వాహనాలు మీ కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి. ఇచ్చి చూడండి, ఈ చేత ఇచ్చి చూడండి. ఇవ్వక ముందే పొందుకోండి, ఇవ్వక ముందే పొందుకోండి. ఇచ్చి మనసులో తీర్మానించుకొని అది పూర్తి చేయకుండానే ఇవ్వాలని ఆశ కలిగి ఇచ్చేయండి. 10% ఇచ్చేయండి, 11% ఇచ్చేయండి. 11%, 10% ధర్మశాస్త్ర కాలంలో, బాల శిక్షకుని కాలంలో. అయినారా సార్వత్రిక సంఘంలోనికి, ఆత్మ సంబంధమైన మందిరంలోనికి ఇచ్చి ప్రోత్సహించి సువార్త సేవకులను సంతోష పెట్టవలసిందిగా, దేవుని మందిరము కట్టబడవలసిందిగా. మందిరం కట్టే పనిలో ఒక్కొక్క రాయి మీరు కూడా మీ వంతు భాగస్వామ్యము ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టే పనిలో మీరు కూడా ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు, ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు. ఆత్మ సంబంధమైన మందిరము. దేవుని ప్రార్థన చేసుకున్నాము. మీరు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. వెంటనే సమయము 6:20 అవుతుంది. ప్రేరేపణ